రా రెడీ రెడీ నువ్వు ఆగు యాక్షన్. అరే మన విజయం రా, మందేరా విజయం, మందేతారా. చెప్పు. నేను నీళ్ళు లాక్కొని వచ్చాను రా. ఏమన్నా నా మొక్కమండి. నేను అదే చెప్పింది. అరే ఆ అమ్మాయి చున్నీ లాక్కుని తీసుకొచ్చాను రా. రోడ్డు మీద పడిపోయింది, రక్తం మారిపోతుంది. ఏమన్నా అయిద్దంటారా? ఏమైతురా మా అక్కడ పెద్ద రోడ్డులో ఇక్కడ ఎవ్వడేం తేగలేడు, చూసుకుంటా. ఓకే నాకేం రా, ఏం కాదు. అమ్మ తీసా లాస్ట్ అమ్మాయిని అవసరం అయితే ఏమైతే చూసుకున్నావు. మందేసి కట్ 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 దానమ్మ పూగా అన్నారు తప్పు. యాక్షన్. అరే ఆ అమ్మాయి చున్నీ లాక్కొచ్చాను రా. రోడ్డు మీద పడిపోయి కింద తల పగిలి రక్తం కారిపోతుంది. ఏమన్నా అయిద్దంటారా? అదేంటి అలా అంత పని చేసేవేంటి? ఏం కాదులే అమ్మ, పెద్ద రోడ్డులో మనం మళ్ళీ వచ్చింది మళ్ళీ. అరే నేను అమ్మాయి చున్నీ లాక్కొని వచ్చాను రా. అక్కడ రోడ్డు మీద కింద పడి తలకాయ పగిలి రక్తం అంతా కారిపోతుంది. ఏమన్నా అవుద్దంటారా? అరే ఉన్నా కదా, మేము మందేస్తే ఎవ్రీథింగ్ అసలు మేము ఉన్నాగా నీకు. ఓకే నువ్వు ఉన్నావు చాలు రోడ్డులో మనం, నువ్వు ఉన్నావు చాలు నాకు. ఓకే నేను ఉన్నా నీకు. ఇంకా 4 బాటిల్ పట్టరా, చూసుకుంటా. ఇంకో 4 బాటిల్ పట్టరా. ఓకే ఓకే మామా. చీర్స్ కొట్టి మందేయండి, చీర్స్ కొట్టి మందేయండి. ఏం కాదు. అరే ఎవరో పోలీసు వస్తున్నారా. అరే ఎవరు పోలీసు వస్తున్నారా? అరే ఎవరో పోలీసు వాళ్ళు వస్తున్నారా? అవునా, ఎవరా? యాక్షన్. పోలీసు వాళ్ళు వస్తున్నారా? అవునా, లేడీ వస్తుంది. ఒక లేడీ పోలీసు అయితే ఎరగదీసేద్దాం రాని, మనకు భయం ఏంటి? ఎరగదీసేద్దాం రాను. చెప్పా. పోలీసు వచ్చింది, పోలీసు వచ్చా. అరే ఫైటింగ్ చేయాలేమోరా పోలీసులు. ఏం కాదు, చూద్దాం. మన ఏమన్నా అడిగితే వస్తారు కదా వచ్చి, అరే ఏలో చున్నీ లాగింది ఎవర్రా ఇక్కడ పడే అంటారు. మీలో ఇంకా వెనక్కండి, మీరే అనుకున్నా దగ్గర. మీరు యువతలు వచ్చాయండి ఎందుకు? అక్కడ వరకు ఓకే. నిన్ను కొట్టేస్తే చూస్తున్నా. ఓకే దగ్గర అట్ట ఉండండి, ముగ్గురు కనపడాలి. ఏమండి మీరు సత్య గారు ఇదిగోండి తిప్పండి, వెనక్కి వెళ్ళండి. మీరు బయటికి వెళ్ళండి అక్కడికి. ఇంకొక అడుగు వేసి ఓకే రెడీ. యాక్షన్ అనగానే రండి. ఇది యాక్షన్. అండ్ యాక్షన్. రే ఇక్కడ అమ్మాయి చున్నీ లాక్కొచ్చింది ఎవర్రా? నువ్వేనా? కాలర్ పట్టేసుకోండి. మాట్లాడండి. మందు కొట్టి యాసాలు వేస్తున్నారా? ఎంత డైలాగ్ చెప్తారు ఆపేయండి. ఇక్కడ బాగానే ఉంది ఇది. రెడీ యాక్షన్. యాక్షన్ చేయండి. బాబోయ్ అమ్మో నాయన డొక్కలు తానండి. మళ్ళీ ఇటు వీళ్ళు లెగుతా ఉంటాడు, వీళ్ళు లెగిసి ఆవిడ కొట్టబోతాడు. ఎల్లు రమణారెడ్డి, ఎల్లు ఆవిడ కొట్టబో, కొట్టు ఆవిడ కొట్టు. ఇటు తిరిగి కొట్టు, ఇన్ని కొట్టు, అమ్మ కొట్టు కొట్టాలి. అది ఎరక్కొట్టేసావు. తన్ను కాసామని బద్దలు అయిపోవాలి. కొట్టు అవును. ఇద్దరిని పట్టుకుని
లేపండి, లేపి తీసుకెళ్ళి పోస్ట్ స్టేషన్ తీసుకెళ్ళిపోండి. లేదు నించోబెట్టి ఆయన్ని కూడా తీసుకెళ్ళండి, ఆయన్ని కూడా పట్టుకోండి. వెళ్ళిపోండి, పదండి స్టేషన్కి పదండి. ఎవరు తీసుకోవాలి? దిగండి. యాక్షన్. 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 రావాలి స్పీడ్గా. ఎవరు రాడు ఇక్కడ? చెప్పండి. అదే అదే చెప్పేసినా ఎరా కేసు ఏమి చిన్న. హలో మేడం, 420 గాడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు మేడం. వాళ్ళు అక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాడంట. మరి ఏం చేద్దాం? అన్ని పట్టుకొచ్చి లోపలేసి తర్వాత చూద్దాం. ఎక్కువ చేశాడు అనుకో రౌండ్ షీట్ ఓపెన్ చేసి లోపలేసేద్దాం. ఓకేనా? చూడు ముందు చూడు. సరే మేడం గారు, ఇప్పుడు వీళ్ళు మిస్సింగ్ కేసు అని వచ్చారండి, పంపించమంటారా? పంపించండి సార్. నమస్తే మేడం గారు. కూర్చోండి. ఎస్ఐ గారు, మీరు రంపచోడవరం అడవుల్లో పనిచేశారు, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు విజయవాడ గుణదల ఎస్ఐగా వచ్చారు. ఆ రంపచోడవరంలో కేసులు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలా ఉంటాయని అనుకుంటున్నారు? రంపచోడవరం. నమస్తే ఎస్ఐ గారు, మేము ఇక లోకల్ పేపరు నుంచి వచ్చానండి. మీకు కొన్ని ప్రశ్నలు, కొన్ని సందేహాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరు దానికి చెప్తే మేము రాసుకుంటామండి. ఇప్పుడు ఎక్కువగా ఈ చైన్ స్నాచింగ్ కేసులు వస్తున్నాయండి, వీటి మీద ఏమన్నా జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? తీసుకుంటున్నామండి. ఇప్పుడు అడుగడుగున సీసీ కెమెరాలు అయితే మీరు చూస్తూ ఉన్నారు. సీసీ కెమెరాలు 1 కిలోమీటర్ పరిధిలో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు మా వాళ్ళు. నెక్స్ట్ ఏంటంటే బంగారం రేటు కూడా పెరిగిపోయింది కాబట్టి ₹1,00,000 అయిపోయింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి. బయటికి వెళ్ళినప్పుడు స్కార్ఫ్స్ కట్టుకోవడం కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే ప్రజలు. ఈ మధ్య ఈవ్ టీచింగ్ బాగా టీచింగ్ అని జరుగుతున్నాయండి. ఒంటరిగా తిరిగి ఆడపిల్లల మీద అటాక్ చేస్తున్నారు కొందరు రౌడీ మోకలు, వాళ్ళని ఎలా కస్టడీ చేస్తున్నారండి? ఈవ్ టీచింగ్ అంటే షీ టీమ్ని పెట్టామండి. బస్ స్టాపుల్లో కానివ్వండి, కొంచెం సర్కిల్లో 4 కూడల్లో సర్కిల్లో కానివ్వండి, కాలేజీ ప్లేసుల్లో కానివ్వండి, అలాగ మా షీ టీమ్స్ అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి చెప్పినట్టే. మప్పిలో అయితే కొంచెం అక్కడక్కడ పెడుతున్నాం అందరం. సరేగానే వర్క్ చేస్తున్నాం. సరే, బాగా చెప్పారండి. ఇక చివరికి వస్తున్న ఎక్కువగా ఈ లవ్ ట్రాప్లో పడిపోయి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారు, కిడ్నాపులు జరుగుతున్నాయి. కిడ్నాపులు తర్వాత తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడ అమ్మేయడం జరుగుతుంది. వాళ్ళ మీద ఎటువంటి నిఘా పెట్టారంటారు? మేము చాలా ఈ విషయంలో చాలా మన హోమ్ మినిస్టర్ అనిత మేడం కానివ్వండి, వీళ్ళు ఎవరైనా సరే అధికారికంగా పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతా ఎక్కడికక్కడ టీమ్స్ని పంపించి చేస్తూ ఉన్నాం. ఈ ప్రేమలో పెళ్ళిళ్ళకి చాలా కొంచెం దూరంగా ఉండాలి. యువత అనేది గంజాయి మత్తుకు కానివ్వండి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయోజనాల కోసం పాటుపడాలి తప్ప లవ్లు కానీ ఇప్పుడే చిన్న ఏజ్లో ఇలా చేయడం చాలా తప్పు, చట్టరీత్యా నేరం కూడా. మీరు జాగ్రత్తగా ముందు చదువుకొని ఒక స్టాండర్డ్ లెవెల్స్లో వెళ్ళాలి. ఈ లవ్స్ గంజాయిలో మత్తుకి బానిసయ్యి మీరు కొంచెం అది అవాయిడ్ చేసుకోవాలి, జీవితాలను నాశనం చేసుకోవద్దు. మేము అవగాహన టీంలు అయితే పెడతా ఉన్నాం, అక్కడక్కడ ఆ టీముల్లో పాల్గొనవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఏది నిజం ఏది అబద్ధం అనేది యువత తెలుసుకొని ముందుకు అడుగు వేయాలి తప్ప. ఏదైనా ఫ్రెండ్లీ పోలీస్ అండి, ఏదైనా మీ రక్షణ కోసం మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం, అది మీరు గుర్తించుకోవాల్సిన విషయం. ధన్యవాదాలు మేడం గారు. మీలాంటి యూత్ మరి పోలీసు డిపార్ట్మెంట్ వారు చక్కగా పనిచేస్తూ మాకు లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తామండి. థ్యాంక్ యూ. నమస్తే మేడం.
మళ్ళీ నమస్తే మేడం. నమస్తే అమ్మా, కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? ఏంటి ప్రాబ్లం? మా అబ్బాయికి 25 సంవత్సరాలు వచ్చినాయి మేడం. ఓకే. కానీ వయసులో పెద్దోడు కానీ మనస్తత్వం మాత్రం చిన్నపిల్లాడు. అంటే మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు స్వయంగా తను చూడటం వల్ల ఆ షాక్లో చిన్నపిల్లడు మనస్తత్వం అక్కడ ఆగిపోయింది. అయితే ఇంటి దగ్గర ట్యూషన్ చెప్పించడం, స్కూల్లో జాయిన్ చేయించమని మా పక్కింట్లో ఉంటుంది తను చెప్పింది. ఒక ట్యూషన్లో జాయిన్ చేశాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి పర్లేదు, పిల్లాడు కొంచెం మారుతున్నాడు అనుకున్న టైంలో ఆ ట్యూషన్ టీచర్ మా అబ్బాయిని కిడ్నాప్ చేసింది మేడం. ఫోటో ఏమన్నా ఉందా? డీటెయిల్స్ ఫోటో ఉంది మేడం. పెట్టండి అమ్మా, వాట్సాప్ పెట్టండి. కానిస్టేబుల్ గారు, రెడీ టేక్. ఫోటోస్ పెట్టండి. సెండ్ విత్ మై మొబైల్. సరే, వాట్సాప్ నెంబర్ పంపిస్తాను, ఆ నెంబర్కి పెట్టండి. పంపించాను మేడం. ఉంటారు ఇంకా డీటెయిల్స్ పెట్టారా? మా రోడ్డు చివరే ఉంటారు మేడం. ఆవిడ మీకు ఎలా తెలుసమ్మా? ఫస్ట్ ఈవిడే పరిచయం చేశారు మేడం. మీకు ఎలా తెలుసమ్మా? వ్యక్తిగతంగా ఆవిడ మంచి ఆవిడేనండి. ఎందుకు ఇలా జరిగిందో తెలియదు. ఓకే, చెప్పండి సార్ డైలాగ్. 304 ఫోన్లో ఉంది ఇప్పుడు. వ్యక్తిగతంగా ఆవిడ మంచిదేనండి. ఆవిడ మంచిదని తెలిసే మేము జాయిన్ చేయమని చెప్పాము. బాబుకు కూడా మానసికంగా బాగోట్లేదని, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉన్నాడని మేము చాలా ఆనందపడ్డాము. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఇలా ఎందుకు జరిగిందో మాకు తెలియలేదు. దానివల్ల చాలా ఆందోళనగా కూడా ఉన్నాము. మీరు తగులుకోండి, మీ బాధ చెప్పండి. ఏం చెప్తామండి, పిల్లాడికి 25 ఏళ్ళు వచ్చినాయి. చూడడానికి ఎర్రగా బుర్రగా ఉంటాడు, కంట్లో పడ్డాడు. అందులో కొన్ని రోజులు ఆవిడ దగ్గర ట్యూషన్కి వెళ్ళిన తర్వాత కొంచెం మైండ్ సెట్ మారింది. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియదు సార్. ఇలా ఇంకేముందమ్మా, ప్రేమించుకొని వెళ్ళిపోయారు. చెప్పండి. తెలియట్లా? ఇంకేముంది అక్కడ? మీరు చెప్పిన దాని ప్రకారం ట్రాప్ చేసింది మీ బాబుని, తీసుకొని వెళ్ళిపోయింది. వాళ్ళు కొంచెం మైండ్ సెట్ కూడా మారిందన్నారు కాబట్టి, అమాయకత్వం అది పోయింది కాబట్టి చక్కగా వాళ్ళిద్దరూ మరో చరిత్ర సినిమాలో లాగా పెళ్లి చేసుకోవచ్చుగా? పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అంటారు, మీ అభిప్రాయం అని పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం? మరి ఇద్దరు బాగానే ఉంటారు, జోడి ఇది ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటారు అండి. జీవితం బాగానే ఉంటుంది మేడం. నాకు ఒక్కగానే ఒక కొడుకు. ఇంకేం చెప్తాను. ఈ పంచాయతీ పెళ్లి పంచాయతీలా ఉంది. చూసుకోవాలి మరి పిల్లల్ని జాగ్రత్తగా. సరే, ఎంక్వైరీ వాళ్ళు ఎక్కడున్నారు కొంచెం ఎంక్వైరీ చేసి తీసుకురండి మేడం. ఓకే అమ్మా, తప్పనిసరిగా మీరు 302 కమ్. పద్మ గారికి చెప్పండి, డైలాగ్ చెప్పండి. మీరు ఇందాక చెప్పిన మామూలుగా చెప్పేసేయండి. వ్యక్తిగతంగా చాలా మంచి ఆవిడని తెలిసి మేము అక్కడ బాబు జాయిన్ చేయమని చెప్పాము. బాబు జాయిన్ అయిన తర్వాత చాలా మార్పు వచ్చింది, మైండ్ సెట్ మారిందని చెప్పి చాలా ఆనందపడ్డాము. తర్వాత ఏమైందో తెలియదు, ఎందుకు మారిపోయారో తెలియదు. బాగానే ఉంది. ఇది ఒక మరో చరిత్ర. చెప్పాలా? చెప్పండి, చెప్తాను. సరే అమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. సరేనమ్మా, మా ప్రయత్నం మేము చేస్తాం. చేసి మీ అబ్బాయి అక్కడ ఉన్నాడో చేసి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో ట్రేస్ చేస్తాం, ట్రై చేస్తాం. మీకు అప్పచెబుతాం. మీకు అప్పచెప్తాం. ఏం భయపడద్దు, బాధపడద్దు. ఏం భయపడద్దు, బాధపడద్దు. ఈ కేసు చూస్తుంటే ఇది ఒక లవ్ స్టోరీ లాగా అనిపిస్తూ ఉంది. కేసు చూస్తూ ఉంటే ఒక లవ్ స్టోరీలో కనిపిస్తూ ఉంది. ఏంటంటే ఆ మైండ్ డెవలప్ అయ్యింది, ఆ సాహచర్యంలో వాళ్ళిద్దరికి లవ్ జనరేట్ అయింది. మరి ఆ సంఘటనలు కూడా అంతకుముందు ఎప్పుడన్నా వాళ్ళు కలిసారా? ఈ ట్యూషన్ కన్నా ముందు? మీరు చెప్పండి అండి, విడిగా చెప్పండి. మీరు చెప్పండి. అది సరే అండి ఝాన్సీ గారు. సరేనండి. జానకమ్మ సారీ చూడండి. అయితే మీకు తోచింది చెప్పండి. అలా కాసా, మీరు ఏం డైలాగ్ అనుకున్నారు సినిమాలో చెప్పండి. అయ్యయ్యి మీ సొంత ప్రయత్నాలు కాదు.
3 నిమిషాలు డైలాగులు రాసినవి ఉంటాయి కదా సార్ మనకి ఈ బిట్ అయిపోయింది కొట్టేస్తాం ఈ బిట్ ఉంది అలా చెప్పండి మన సొంత ఇంకా పెరిగిపోతుంది ఇది. పెరగాలి ఇప్పుడు ఈ పెళ్లి పంచాయతీ కాదు కదండి ఇప్పుడు. ఓకే అండి, ఇంకేమైనా వివరాలు చెప్పాలా? ఇంకేం లేదు మేడం, మా అబ్బాయి నాకు కొంచెం ఇంటికి నాకు చెప్తే చాలా. చెప్తారా? నేను చెప్పిన ఇటు ఇటురమ్మా, కంప్లైంట్ తీసుకో నేను చెప్పనా, 2 రోజుల్లో చూద్దాం. ఓకేనా? ఇన్ని రోజులు యాక్షన్. ఏమ్మా ఇంకేమైనా చెప్పాల్సింది ఉందా? ఇంకేం లేదు మేడం, ఎట్లా అట్లా మా అబ్బాయిని కొంచెం ఎతికి నా పిల్లాడు నాకు అప్పు చెప్తే చాలు మేడం. కంప్లైంట్ ఇచ్చేయండి అమ్మా. సాధ్యమైన తొందరగా మీ బాబుని తీసుకొచ్చి అప్పచెప్పే దాంట్లోనే మేము ఉంటాం. మేము మీ దృష్టికి కేసు వస్తే కరెక్ట్గా చేసి పెడతారని ఒక పేరు ఉంది మేడం, అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.